బ్రేకింగ్ న్యూస్ అమెరికా చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్ లో ఘనంగా ఆయనకు స్వాగతం లభించింది కొన్ని దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పై మీకు ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు రేవంత్ పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన ఇది అమెరికా తర్వాత దక్షిణ కొరియా పర్యటన కూడా ఉంది ఈ రోజు న్యూయార్క్ లో తెలుగు వారితో సీఎం రేవంత్ భేటీ కాబోతున్నారు అమెరికా పర్యటనకు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు సీఎం రేవంత్ తో పాటు వివిధ సమావేశాల్లో మంత్రి అధికారులు పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా యూఎస్ఏ ప్రతినిధి స్వీటీ ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాం రైట్ స్వీటీ ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది మొదటగా ఎక్కడికి వెళ్తారు ఆ టైం టు టైం ఎలా ఉండబోతోంది దేవి ఇవాళ అమెరికన్ టైమింగ్స్ ప్రకారము ఆగస్టు 3 మధ్యాహ్నం 2:30 సమయం గంటలకి జేఎఫ్కే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి దాదాపు అమెరికా అంతా కూడా 10 రోజుల టూర్ కూడా షెడ్యూల్ చేయబడింది సో ఇవాళ ముఖ్యంగా ఫిలదెల్ఫియాకి వెళ్ళడం జరిగింది రేపు ఆగస్టు 4 ఏదైతే కూడా ఫిలదెల్ఫియా నుంచి ఇక్కడ న్యూజెర్సీకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ ఎన్ఆర్ఐ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే ఎన్ఆర్ఐలందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ సపోర్టర్స్ కావచ్చు అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు అందరూ కూడా చాలా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తే గనక రేపు సాయంత్రం 4 గంటల సమయానికి న్యూజెర్సీ ఎడిసన్లో ప్రత్యేకంగా అందరితో కూడా దాదాపు 3,000 మందితో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి అలాగే ఎలా డెవలప్ చేయాలి అలాగే గతంలో ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలా సపోర్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి అలాగే ఇప్పుడు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు అనే విషయాలు ముఖ్యంగా ప్రధానంగా చర్చించబోతున్నారు అయితే రేపు ఇక్కడ న్యూజెర్సీలో ఉన్న తర్వాత నెక్స్ట్ 5th రోజు న్యూయార్క్కి వెళ్ళడము అక్కడి నుంచి టెక్సాస్ అలాగే వాషింగ్టన్ డీసీ కాలిఫోర్నియా ఇలా ప్రత్యేకంగా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అమెరికాలో అక్కడక్కడ తను వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులు కూడా ఇక్కడ కొంతమంది రాబోతున్నారని సమాచారం అయితే ఉంది ఇప్పటికే ఏదైతే గత నెలలో ఏదైతే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ అందరితో కూడా గెట్ టుగెదర్ గ్యాదర్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ తెలంగాణకి ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి ప్రధానంగా ఐటీ కంపెనీస్కి సంబంధించి అలాగే ఎలా ఉండబోతుంది అలా ఫార్మా కంపెనీస్కి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది అయితే గత నెలలో ఏదైతే కూడా ఐటీ శాఖ మంత్రి వర్యులు ప్రామిస్ చేయడం జరిగిందో ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డిని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతోంది సీఎం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా చర్చిస్తారు వీటన్నిటికీ సంబంధించి ఏర్పాటు చేశారా బికాజ్ పెట్టుబడులే లక్ష్యంగా ఇప్పుడు విదేశీ పర్యటన కొనసాగుతోంది కానీ తొలిసారైన సీఎం హోదాలో పర్యటిస్తున్నారు సో తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఎన్ఆర్ఐలు కావచ్చు అక్కడికి వచ్చేవారు కావచ్చు ఏమైనా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం క్వశ్చన్ అవర్ లాంటిది ఏమైనా ఉండడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా స్వీటీ ఎస్ దేవి మీరన్నట్టుగా ఇక్కడ అందరూ కూడా బిఫోర్గా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి స్టేట్స్ డివైడ్ అయిన ఏపీ అలాగే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఎలా డెవలప్ అయిందనే దానికి సంబంధించి గత ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారో ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనే విధంగా కూడా ఎన్ఆర్ఐలందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వశ్చన్ అవర్ అనేది కూడా ప్రతి స్టేట్లో కూడా అంటే ఇప్పుడు న్యూజెర్సీలో రేపు ఎడిసన్లో ఏదైతే 4 గంటలకి ప్రత్యేకంగా వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారో అక్కడ ఎలా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎంతవరకు కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు అలాగే ఐటీకి సంబంధించి ఎలా డెవలప్మెంట్స్ మేము ఇక్కడి నుంచి కనుక మీకు సపోర్ట్ చేస్తే తెలంగాణలో ఎలా మీరు వెళ్తారనేవి కూడా ఒక క్లారిటీ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ కోసం మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం రైట్